మనం చూస్తున్నది పల్లె ప్రకృతి వనం అశ్వరావుపేట మేజర్ గ్రామ పంచాయతీలో సుమారు ఎకరన్నర విస్తీర్ణంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ పార్కు 6 నుంచి 7 లక్షల రూపాయల వ్యయంతో ఈ పార్కు నిర్మించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో పెద్దలు ఈ పార్కుని ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించడం జరిగింది. గతంలో అధిక సంఖ్యలో పిల్లలు పెద్దలు ఎక్కువ ఆదివారం నాడు వచ్చి సాయంత్రం టైంలో సరదాగా ఈ ఈ పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి చాలా బాగుండేది. గతంలో ఎక్కువ మంది మార్నింగ్ వాకర్స్ ఈవినింగ్ వాకర్స్ ఈ పార్కులో తిరుగుతూ ఉండేవాళ్ళు. చాలా బాగుండేది గతంలో. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఇప్పుడు ఇక్కడ చెట్లు పెరగటం వల్ల ఇదంతా మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవటం వల్ల పూర్తిగా ఇది చాలా అధ్వానంగా తయారైంది. పిల్లలు కూడా తక్కువ మంది వస్తున్నారు. గతంలో ఎక్కువ మంది పిల్లలు వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది వస్తున్నారు. ఈ చెట్లు పెరగటం వల్ల ఈ పిల్లలు ఏదైతే ఆడుకునేటటువంటి ఉన్నాయో ఈ జారుడు బల్ల కానీ అలాగే ఇవన్నీ కూడా పాడైపోయి శిథిలావస్థకి వచ్చాయి, తడిసి పాడైపోయేవి. ఇవి కూడా కొత్తగా మళ్ళీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి పెద్దలు పిల్లలు చెప్తున్నారు. అలాగే ఈ రోడ్లు కూడా కొంత వర్షానికి ఇబ్బందిగా ఇదంతా కూడా తయారైంది. ఈ చెట్లు పెరగటం వల్ల ఈ రోడ్లు బాగాలేదు. అలాగే చెత్త చెదారం అంతా కూడా పెరిగి ఇవన్నీ కూడా దీంట్లో పాములు తిరుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు.